ఆ రోజు ఇదే రఘురామకృష్ణరాజు కూడా నా మీద నన్ను కొట్టారా బాబు, వీడియో కాల్లో జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు, నన్ను రౌండ్లు వేస్తాను కూడా ఇదే వైసీపీ బయటకు వచ్చి అదట కుదురుతుంది, పోలీస్ స్టేషన్లో జరగవు, అవన్నీ జైల్లో జరగవు, అవన్నీ కూడా పుకారు ఫేక్ అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పుకారే ఫేక్, అవన్నీ జరగవు పోలీస్ స్టేషన్లో, చట్టంలో అవన్నీ జరగవు. చట్టపరంగా ఏమన్నా యాక్షన్ తీసుకుంటాం. అంటే ఒక కామన్ మ్యాన్ తిట్టినప్పుడు ఒక మనిషి నిన్నుగా నన్నుగా తిట్టే మనం రియాక్ట్ అవుతాం. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తిట్టినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలని కారణం ఏంది వాళ్ళకు కూడా తెలుసు. అంబటి రాంబాబు అమ్మాయి కూడా ఏం కాదు, కేవలం లడ్డూ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి అంబటితో జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న మాస్టర్ గేమ్ ఇది. అలాగే జోగి రమేష్ ఆడిస్తున్న మాస్టర్ గేమ్ ఇది. ఎక్కడ కూడా చూడండి, కమ్మ కాపు బీసీలనే మాట్లాడుతున్నారు తప్ప రెడ్లు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు రెడ్లు సీన్లోకి రావట్లేదు, ఎందుకు రెడ్లు తిట్టడం లేదు, కేవలం వాళ్ళ వర్గాన్ని కాపాడుకుంటూ కాపుల్ని పెట్టి దాడి చేయిస్తున్నాడు. కాబట్టి అంబటి రాంబాబు దీన్ని ఒకటి, ఆయన ఏమి జైలుకు పోయింది ఏమి, సంఖ్యలు చించుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసము పోరాటాలు చేస్తూ అంబేద్కర్ బొమ్మగాడో గాంధీ మహాత్మ బొమ్మగాడో దీక్ష చేయలే, నోటి దోలతో మాట్లాడి పోయినాడు. కాబట్టి దాని అంత ఆపేస్తే బెటర్. దాన్ని ఏదో ఉద్యమకారులాగా మీరు క్రియేట్ చేసుకుంటే చాలా ఇబ్బందులు పడతారు. మాట నాకు వినబడట్లేదు, మీరేం మాట్లాడుతున్నారు? రైట్, ప్రసాద్ గారు.